అందరికీ మరణాత. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగచేసి వారిని ఆశీర్వదించును. ద లార్డ్ బ్లెసెస్ హిస్ పీపుల్ విత్ పీస్. ఈరోజు దేవాతి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగంను బట్టి ధ్యానించుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని నమ్ముకున్న వారికి, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన బిడ్డలుగా, ఆయన పాలిస్తున్న ప్రజలుగా ఉన్నవారిని దేవుడు ఎప్పటికీ అవమానపరచరండి. ఆయన ఎప్పటికీ మోసం చేయడు. కొంచెం ఆలస్యమైనా ఖచ్చితంగా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు అని ఈ వాక్యము ద్వారా మనము గ్రహించవచ్చు. మరి మనిషి యొక్క జీవితంలో ఏ టెన్షన్ లేకుండా సమాధానముగా జీవించాలని అందరూ ఆశపడుతూ ఉంటారు. కొంతమంది అంటుంటారు, అమ్మ నా కుటుంబం అయితే ఆర్థికంగా బాగానే ఉంది, ఇంట్లో ఇది లేదు అది లేదు అనడానికి లేదు, సమస్తము సమకూర్చబడి ఉన్నాయి, కానీ గృహంలో సమాధానం లేదమ్మా. నా భర్తను ఊరికే తాగి కొడుతుంటాడు, లేదా నా పిల్లలు నా మాట వినకుండా ఇష్టానుసారంగా దేవుని వదిలేసి తిరుగుతున్నారు, కొడుకు కోడలు మధ్య గొడవలు, ఇలా పలు రకాల సమస్యలతో సమాధానం కోల్పోయి ప్రశాంతమైన జీవితం గడపలేకపోతున్నామని కొందరు చెప్తుంటారు. అయితే ఇటువంటి అసమాధానమైన జీవితం దేవుని బిడ్డలకు ఎప్పుడూ కలగదండి. ఒకవేళ వచ్చినా దాన్ని వెంటనే దేవుడు తీసివేస్తాడు. దేవుడు ఈ వాక్యం ద్వారా సెలవిస్తున్నారు, నిన్ను ఆశీర్వదింపబోయే ముందు నీకు సమాధానం కలుగచేస్తాను, నిన్ను హెచ్చించబోయే ముందు నీకు నెమ్మదిని కలుగచేస్తాను అని. ఒక వ్యక్తి జీవితంలో ఏదైనా సాధించాలంటే ఆ వ్యక్తి హృదయంలో ప్రశాంతత అవసరము. ఆ వ్యక్తి నెమ్మది కలిగి ఉన్నప్పుడు పాజిటివ్గా ఆలోచించగలుగుతాడు. మన హృదయంలో నెమ్మది లేదనుకోండి, ఇంట్లో ఎప్పుడు గొడవలే ఉన్నాయనుకోండి, ఆ వ్యక్తికి జీవితం పట్లనే విరక్తి పుడుతుంది. ఏమిటి రోజు ఈ గొడవలు అని ఏ పని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతుంటారు. ఎంత ధనం ఉండి, ఎంత గొప్ప అధికారం ఉండి ఏమి లాభం, మనకి శాంతి సమాధానం లేనప్పుడు. అందునిమిత్తమే భక్తుడు అంటున్నాడు, గయ్యాలితో పెద్ద ఇంటి నుండుట కంటే మిద్దె మీద ఒక మూలన నివసించుట మేలు అని. ప్రియమైన సహోదరి సహోదరుడా, అందుకే మనకు దేవుడు ఇచ్చే ఆశీర్వాదము ఎంత ముఖ్యమో, ఆయన మాత్రమే ఇవ్వగలిగే సమాధానము అంతే ముఖ్యమైనది. బైబిల్ పరిశుద్ధ గ్రంథము సెలవిస్తున్నది, దేవుని రాజ్యము భోజనమును ప్రాణమును కాదు, కానీ నీతిని సమాధానమును పరిశుద్ధాత్మ యందని ఆనందమునై ఉన్నది. అవును, దేవుని యొక్క రాజ్యం అంటే దేవుని పిల్లలము మనము జీవించడం అంటే శాంతి సమాధానాలు కలిగి ఉండడం. ఈరోజు బలహీన స్థితిలో ఉన్నవారిని బలపరచుటకు, శాంతి సమాధానాలు లేని వారికి జీవితంలో నెమ్మది కలుగచేయుటకు ప్రభు మాట్లాడుతున్నారు. నేను నా ప్రజలకు బలమును అనుగ్రహించదను, నేనే నా ప్రజలకు సమాధానము కలుగచేసి వారిని బహుగా ఆశీర్వదించదను అని. ఈ రోజున ఈ వాక్యం వింటున్న వారిలో భార్యాభర్తల మధ్య సమాధానము లేక చీటికి మాటికి గొడవలు పడుతూ ఉండేవారు ఉన్నారేమో. తల్లిదండ్రులకు లోబడక ఎదురు తిరిగే కుమారులు కుమార్తెలు ఉన్నారేమో. అత్తింటి వారితో శ్రమలు పడుతూ కన్నీరు కారుస్తున్న కోడళ్ళు ఉన్నారేమో. నిత్యము గొడవల మధ్య అశాంతితో జీవిస్తున్న కుటుంబాలు ఉన్నాయేమో. అయితే వినండి ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని ప్రజలుగా ఉన్న మీకు ఆయన సమాధానం కలుగజేయబోతున్నాడు. బలహీనులుగా ఉన్న మీలో బలమును నింపి మింగులను అత్యధికముగా ఆశీర్వదించబోతున్నాడు. అయితే ఇప్పుడున్న గొడవలను బట్టి కృంగిపోక, సమస్యలను బట్టి ఇబ్బందులను బట్టి దేవునిలో తప్పిపోక, దేవుణ్ణి గట్టిగా పట్టుకొని జీవించు వారముగా, ఆయన ఏర్పరచుకున్న ప్రజలముగా ఉండాలి. నిరీక్షణతో ఆయన తప్పకుండా నా జీవితంలో కార్యం చేస్తాడు, నన్ను ఆశీర్వదిస్తాడు, నా కుటుంబ పరిస్థితులన్నీ మార్చివేస్తాడు అనే విశ్వాసముతో కాన్ఫిడెంట్గా ఉండాలి. మన ముందున్న సమస్య వైపు చూడక
మనకు విడుదలనిచ్చే శక్తివంతుడైనటువంటి దేవుని వైపు మాత్రమే మనము చూడాలి. ఎందుకంటే దేవుడు సెలవిస్తున్నారు, నిన్ను యూదా వారిని బలసార్లుగా చేసేదను, యోసేపు సంతతి వారికి రక్షణ కలుగచేసి వారికి నివాస స్థలమును ఇచ్చెదను. నేను వారి ఎడల జాలిపడ్డాను, నేను వారి దేవుడైన యెహోవాను నేనే. వారి మనవి ఆలకింపగా నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు మర్చిపోదురు. అవును ప్రేమైన సహోదరి సహోదరులారా, దేవునికి మనవి చేసినప్పుడు, ఆయననే ఆధారముగా చేసుకొని జీవించినప్పుడు, ఆయనే దాని నుండి మనకు విడుదలను దయచేసి మనకు సమాధానము నింపుతారండి. అసలు మనకు సమస్య ఉందనే విషయమే గుర్తు లేకుండా చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, మీ బంగారు పాదములకు వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రములు ప్రభువా. యేసయ్యా, మా అందరినీ కూడా నా ప్రభువా ఈ మరి యొక్క దినమున నా ప్రభ సజీవ లెక్కలో నా ప్రభువా కనపరిచినందుకు స్తోత్రములు తండ్రి. అవునేసయ్యా ప్రభా, శాంతి సమాధానం మా జీవితంలో ఎంతగానో అవసరము తండ్రి. ఈ లోకంలో నా ప్రభువా ఎన్నో పాపములు, ఎన్నో సమస్యలు ప్రభువా, ఎన్నో నిందలు, ఎన్నో కష్టాలు ప్రభువా. యేసయ్యావి ఈ లోకపు యేసయ్యా సంబంధాలతో నా ప్రభ మేము రోజు కూడా నా ప్రభ పోరాడుచున్నాము తండ్రి. మాకు సమాధానము దయచేయము, మాకు నెమ్మదిని దయచేయమని వేడుకొంచున్నాం. ఈ ప్రేయర్లో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. వారి జీవితంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యను తీసివేసి ప్రభు శాంతి సమాధానముతో నింపమని వేడుకొంచున్నాము తండ్రి. ఈ చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం. ఆమేన్.